దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. స్వామిచ్చిన దేవుడికి వందనాలు. మీరు అందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని దేవుడు మహాకృపను బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించబడాలని మీకోసం దినం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికంగా బలంగా మీరు ఉండాలని, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మీరు దృఢంగా ఉండాలని మీకోసం దినం ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహాగణ స్తోత్ర నాయన, ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన మీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చిన పొందనాలు నాయన. అయ్యా, మీ సన్నిధి మాకెంతో సంతోషం నాయన. లోకంలో అంత పాపంతో నిండిన లోకం కలిగి ఉంది నాయన. మీ పాద సన్నిధి మాకు ఐశ్వర్యం, సమాధానం, సంతోషం నాయన. మీ పాదాల చెంత మేము స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా, కొనియాడుతుండగా మా స్తుతి సింహాసనకు ఆశీర్వాదం ఉంది యాలని మీ నామకి మాకు గంత ప్రభావం తెచ్చుకున్నది. వాటి ద్వారా మేము స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా, కొనియాడుతుండగా మా స్తుతి సింహాసనకు ఆశీర్వాదం మమ్మల్ని యాలని మీ నామకి మేము గంత ప్రభావం తెచ్చుకున్నది. యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను అయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా.
కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే, కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే, కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే, కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగా నువ్వు నిలిచావే, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దీవించవే నా సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రాలు నాయన, మిమ్మల్ని స్తుతించేలాగా నాయన, మిమ్మల్ని కీర్తించేలాగా నాయన, మాకు ఇచ్చిన ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం నాయన, వాక్య స్వరూపై నా మధ్య సంచారం చేసి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం చెడు స్త్రీ జార స్త్రీ గురించి దేవుడు సమయంలో మాట్లాడుతున్నాడు. చెడు స్త్రీ సహవాసం చేస్తే మన జీవితం ఎలా ఉంటుంది? నాశనం అయిపోతుంది. యవనస్తులు జారత్వం చేస్తారు, పెళ్ళైన వాళ్ళు వ్యభిచారం చేస్తారు. జార స్త్రీ మాటలు దేనికంటే నునుపైనవి. జార స్త్రీ పలుకులు చాలా మోసకరమైనవి. అందుకనే దావీదు కుమారుడైన సొలొమోను ఈ గ్రంథాన్ని రాశాడు. సామెతలు గ్రంథం 5వ అధ్యాయం ధ్యానించుకుందాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపు, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. 3వ వచనం, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారు, దాని నోటి మాటలో నూనె కంటెను నునుపైనవి. ఎవరి మాటలో? జార స్త్రీ మాటలో నూనె కంటే నునుపైనవి. జార స్త్రీ పెదవులు అక్రమ లైంగిక సంబంధాల వల్ల కలిగే వినాశం గురించి సామెత పదే పదే హెచ్చరిస్తుంది. ఈ అక్రమ సంబంధాలు ఆకర్షణీయంగా కనిపించినా వాటికి లొంగిపోయినట్లయితే నాశనానికే దారితీస్తాయని సొలొమోను నొక్కి ఒక్కానిస్తున్నాడు. లైంగిక ప్రవర్తన, నిష్కలంకత విషయంలో దేవుని ప్రమాణాలను ఉల్లంఘించడం గురించి ఈ అధ్యాయంలోని ఇంకా లైంగిక అవినీతికి ప్రత్యామ్నాయంగా మనం ఎంచుకోవాల్సింది దేవునికి సమర్పించుకొని వివాహానికి ముందు క్రమశిక్షణతో సంయమనం పాటించడం, వివాహంలో ఏర్పడే పరిశుద్ధ ప్రేమ సంబంధంలోని లైంగిక కోరికలను తీర్చుకోవడం అవసరం. అలాగే 4వ వచనం, దానివల్ల కలుగు ఫలము ముసిమి పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు
దిగుటకు దారి తీయను. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రం విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. ఎవరో సొలొమోను చెప్తున్నాడు సామెతల గ్రంథంలో. జారస్త్రీ అండ్ ఛాయకు పోక నీ మార్గం దానికి దూరంగా చేసుకును. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన నెలల పరులకు నీ యవ్వన బలమును కురులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందదు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. అంటే చెడ్డవారు ఇంటికి నీ కష్టార్జితం చేరుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. తొదక నీ మాంసము నీ శరీరం క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేస్తే, నా హృదయం గద్దింపునట్లు తృణీకరించిన, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నన్ను ప్రతి విధమైన దౌష్యములకు లోబట్టు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనొచ్చు మూలుగుచ్చు ముందు. అంటే చెప్పిన బోధ అంటే దేవుని వాక్యం గద్దిస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోకుండా ఆ లోకానికి, శరీర క్రియకి, జారత్వానికి అలవాటు పడితే నిన్ను నాశనం చేస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విధమైన దోషములకు లోబడటకు, అక్రమ లైంగిక సంబంధాల ఆకర్షణలకు లోబడేవారు కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితము ఛిద్రమై పశ్చాత్తాపడతారు. వివాహానికి ముందు లైంగిక కార్యాలు, వివాహేతర సంబంధాలు విపరీత పరిణామాలకు దారి తీస్తాయి. తేనె రుచిగా ప్రారంభమై చివరికి అది చేదునే మిగిలిస్తుంది. దేవుడు విక్రమపరుడు. మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాము. అందుకనే దేవుడు విక్రమపరుడు. ఆయన మాటను మనం పాటించి మనం సరిచేసుకొని జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే మన హృదయాన్ని దేవుడికి చోటు ఇవ్వాలి. ఆయనకిస్తే మనం దీవించబడతాం. నీ సొంత కొండలో నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో జలము త్రాగుము. అంటే నీ సొంత కొండ అంటే నీ భార్య. నీ భార్యని నువ్వు సంతోషంగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సొంత కొండలో నీళ్లు పానం చేయము. ఒక వ్యక్తి అనురాగ ప్రేమలకు ఆధారం అతని సొంత భార్య అయి ఉండాలి. వివాహంలో లైంగిక సంతృప్తి అనేది సహేతుకమైనది. ఇది దేవుడు అనుగ్రహించినది. భార్యను లేదా భర్తను దేవుడిచ్చిన మహోన్నత వరంగా భావించి ఆనందంతో, పవిత్రతతో, కృతజ్ఞతతో ఆ వరాన్ని అనుభవించాలి. 16వ వచనం, నీ ఓటలు బయటికి చెదిరిపోదగిన, వీధుల్లో అవి నీటి కాలువలుగా పారదగిన, అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఓట దీవెనలందును. నీ యవన కాలపు భార్య ఎందు సంతోషించు. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి చెందినందుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడివై ఎండుము. నా కుమారుడా, జారస్త్రీ అందు నీవేళ బద్దుడివై ఎందుకు? పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు. 21వ వచనం, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నరుని మార్గమును యెహోవా ఎరుగును. అక్రమ లైంగిక సంబంధాలను ఎదిరించమనడానికి ఒక కారణం ఏమిటంటే దేవుడు మన దైవరహిత మార్గాలను చూస్తున్నాడు. దాని ప్రకారమే తీర్పు తీరుస్తాడు. వ్యభిచారుల మీదను దృఢముగా సాక్ష్యం పలుకుతుందని యెహోవా సెలవిచ్చున్నాడు. మనం చేసే పనులన్నీ ఆయన దృష్టికి వెళ్తాయి కనుక వ్యభిచారం యొక్క విపరిణామాలలో దేన్ని ఎవరు తప్పించుకోలేరు. అయితే దావీదు వ్యభిచారం చేసి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఆయన చేతి కింద ఊరియా పనిచేస్తున్న సైనికుని భార్యని పాపం చేసి దేవుడు ఉగ్రతకు లోనయ్యాడు. మనం ఎవరో చూడట్లేదు కదా అని జారత్వం, వ్యభిచారం చేస్తే ఆయన చూస్తూ ఊరుకోడు.
దానికి తగ్గ శిక్ష నీకు వేస్తాడు. అందుకనే ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి మనం జాగ్రత్త కలిగి మనం జీవించాలి. మన జీవితం దేవునికి మహిమ తెచ్చే విధంగా భార్యతో సంతోషంగా ఉండని వాక్యం. భార్యతో సంతోషంగా ఉండండి, సంతృప్తిగా బతకండి. అసంతృప్తి చెంది అక్రమ లైంగిక సంబంధాలకు మీరు పాల్పడవద్దు అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకో స్త్రీ, చెడు స్త్రీ ఉంది. ఆ చెడు స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగా ఆయన పట్టుకున్నాడో మనం ఇక్కడ చూస్తాం. యోహాను గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ చూస్తే సమరయ స్త్రీ ఉంది. అంటే అక్కడ జార స్త్రీ, ఇక్కడ సమరయ స్త్రీ. అంటే యూదులు అన్యులు కలిసిన సంకర జాతి అంటే సమరయులు వచ్చారు. ఆ సమరయుల్లో చెడు స్త్రీ ఉంది, సమరయ స్త్రీ. అయితే అక్కడ ప్రభువుని యేసుక్రీస్తు 12 గంటలకి కూర్చున్నాడు. ఎవరైనా ఉదయం నీళ్లు చేదుకోవాలనుకుంటారు, సాయంత్రం చేదుకుంటారు. కానీ 12ంటికి ప్రభువుని యేసుక్రీస్తు ఆ బావి దగ్గర ఎందుకు కూర్చున్నాడు? 12ంటికి ఎవరైనా వస్తారేమో, వాళ్ళతో పాపం చేద్దామని ఈ సమరయ స్త్రీ 12ంటికి కుండ పట్టుకొని బయలుదేరుతుంది. ఆ సన్నివేశాన్ని ప్రభు ఎలా మాట్లాడాడో చూద్దాం. 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యేసువుకి ఇచ్చిన బావి దగ్గర నున్న సమరయలోని సుఖాలను ఒక ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి వద్ద కూర్చున్నాను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటే అక్కడికి రాగా యేసు నాకు దాహం కిమ్మని ఆమెను అడిగాను. 12ంటికి ఎందుకు వచ్చింది? పాపం చేద్దామని. ఎవరన్నా దొరికితే వాళ్ళతో విచ్చలవిడి శృంగారం చేద్దామని పాపిష్టి జీవితం జీవిస్తున్న ఈ సమరయ స్త్రీ. ప్రభువైన యేసుక్రీస్తు ఆవిడ పాపాన్ని బట్టబయలు చేయడానికి, ఆవిడ్ని లోకం నుండి చీకటి నుంచి విడిపించి దేవుని సన్నిధిలో నిలబెట్టాలని దేవుడు ఆ సమరయ స్త్రీ దగ్గరతో మాట్లాడుతున్నాడు. అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి వద్ద కూర్చున్నాను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటే అక్కడికి రాగా యేసు నాకు దాహం కిమ్మని ఆమెను అడిగాను. సమరయ స్త్రీతో యేసు సంభాషించిన విధానాన్ని బట్టి పరలోకంలోనున్న తన తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాలన్న ఆ స్త్రీని నిత్య జీవంలోకి ప్రవేశింపజేయాలన్న ఆయన కోరిక వెల్లడవుతున్నది. భోజన పానాదుల కన్నా నశించిన దాన్ని రక్షించాలన్న తపన వేసుకున్నట్లు ఈ సంఘటన వెల్లడి చేస్తున్నది. భోజన పానాదుల కంటే ఆయనకు తన లక్ష్యం అత్యంత ప్రాముఖ్యమైనది. యేసు చూపిన ఈ ఆదర్శాన్ని మనం అనుసరించాలి. మన చుట్టూ ఉన్న జనం దేవుని మాటలు వినాలని తహతహలాడుతున్నారు. అలాంటి వారితో వారి ఆధ్యాత్మిక విషయాలను గురించి, వారి అవసరాలను తీర్చగల యేసుని గురించి మాట్లాడాలి. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొను. నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పి గొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకే వాళ్ళలో ఊరిడి నీటి బొగ్గా ఉన్నని ఆమెతో చెప్పాను. నా దగ్గర నిత్య జీవజలపు ఓట ఉన్నది అంటే ఆయనే నిత్య జీవాధిపతి. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు నిత్య జీవమునకే. క్రీస్తు ఇచ్చే నీరు ఆధ్యాత్మిక జీవితం. ఈ జీవజలంలో పాలుపంపులు పొందాలంటే దీన్ని విధిగా త్రాగాలి. ఇది తాత్కాలికంగా ఒకసారి తాగితే సరిపోదు.
జీవజలానికి కారకుడైన యేసుక్రీస్తుతో సర్వదా సహవాసాన్ని పెంచుకోవడం ఆవశ్యకం. ఈ బంధం తెగిపోతే ఈ జలాన్ని ఎల్లవేళలా పుచ్చుకునే అవకాశం ఉండదు. ఇలాంటి వారు నీళ్లు లేని బావులని పేతురు పేర్కొన్నాడు. అలాగే యేసు ఆవిడ జీవితాన్ని పరిశీలించడానికి వచ్చాడు. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా, నేను దప్పుకొనకుండానట్లు చేదుకొనుటకింత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. 17 వచనం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లు లేవు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పుతూ అని. అప్పటికే 5 పెనిమిట్లు ఉన్నారు. అంటే లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలను జరుపుకునే వ్యక్తి ఎవరో ఈ సమరయ స్త్రీ. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అయితే 23 వచనం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించు. ఈ వాక్యంలో యేసు అనేక సత్యాలను వెల్లడిస్తున్నాడు. ఒకటి, ఆత్మతో అనేది ఏ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించాలో తెలుపుతున్నది. దేవుణ్ణి సమీపించేవారు యథార్థమైన మనసుతో పరిశుద్ధాత్మ ఆదేశించిన విధంగా ఆత్మీయ జీవితాన్ని గడుపుతూ ఆయన్ని సేవించాలి. 2, సత్యము, ఇది దైవ లక్షణం, క్రీస్తులో ఉద్భవించినది, పరిశుద్ధాత్మలో అంతర్లీనమైనది. దీని మీదనే సువార్త కేంద్రీకృతమైనది. అందుకని సత్యసంధులైన తండ్రి క్రీస్తునందు ప్రత్యక్షమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా స్వీకరించే విధానంలో ఆరాధన జరగాలి. ఇందుకు భిన్నంగా సత్యాన్ని, దైవవాక్య సిద్ధాంతాలను విస్మరించి ఆరాధించాలి అనుకుని వారికి ఆరాధనకు సంబంధించిన మౌలిక సత్యాలు తెలియాలన్న మాట. అలాగే 24 వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలని. సత్యము, క్రీస్తు సత్యం కనుక క్రీస్తుతో నవజీవనం గడపాలి అంటే సత్యాన్ని పలకాలి. ఎవరైనా క్రీస్తుతో సహవాసం ఉన్నదని, రక్షణ లభించినదని చెప్పుకుంటూ సత్యానుసారంగా జీవించక సత్యాన్ని పలకకపోతే తామే మోసగించుకున్నట్లు లెక్క. అసత్యం ఒకని మనసును వెల్లడిస్తుంది. అలాంటి వాడు మౌలికంగా దేవునికి వ్యతిరేకి. అతడు మరలా జన్మించక దైవ రాజ్యానికి వెలుపల ఉన్నవానితో సమానం. అతడు అబద్ధికుడైన సాతాను సమాజానికి చెందినవాడు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సే వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఆ స్త్రీ ఏమి విడిచిపెట్టింది? 12ంటికి పాపం చేద్దామనే ఆ కోరిక కలిగిన ఆ కొండని, పాపపు కొండని విడిచిపెట్టేసింది. ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చెప్పినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలోని బయలుదేరి ఆయన వద్దకు వచ్చిచుండి. అందుకైన 32 వచనం. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనాను ఇచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొని, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తముని నెరవేర్చుటయు ఆయన 10 తొద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఎప్పుడైతే నా ప్రభువైన యేసు క్రీస్తు మాటలో ఆయన ఆరాధిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ
ప్రార్థన చేయడమే మనకి ఆహారం పానమై ఉన్నది. అందువల్ల ఆయన మాటలు జీవకోటలు, అవి ప్రాణాధారాలు. ఆయన మాటలు మన హృదయంలో దాచుకుంటే మనల్ని లేవనెత్తేవాడు, మనల్ని పవిత్రపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు, పరిశుద్ధులైన దేవునితో సహవాసం కలిగి ఆయన కృపలో ఆయన రాజ్యంలో మనల్ని తీసుకెళ్ళేవాడు ఆయనే. అందుకనే ఆయన పరిశుద్ధులైన దేవుడై ఉండి ఆయన ఒక ఆత్మను రక్షించడం ఆయనకి ఎంతో భాగ్యం కనుక అదే ఆహారమే ఉన్నదని ప్రభువైన యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినట్టు మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కళ్ళెత్తి పొలం చూడండి, ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చాను అని మీతో చెప్తున్నాను. అంటే 36వ వచనం. విత్తువాడును కొయ్యవాడును కూడా సంతోషించినట్లు కొయ్యవాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. నిత్య జీవార్థమైన ఫలం యేసుక్రీస్తులో లభించే రక్షణార్థమైన విశ్వాసంలోనికి ఇతరులను నడిపించేవాడు నిత్యత్వానికి సంబంధించిన కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ చెడు స్త్రీ, ఆ సమరయ స్త్రీ, ఇప్పుడు ఉన్నవాడు 6వాడు, 5గురిని పక్కన పెట్టి 6వాడు గురించి చూస్తుంది. అలాంటి చెడు స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు నా పాపాలన్నీ బయటపెట్టాడని సువార్త ప్రకటిస్తుంది. ఆ ఊరిలో జనాలందరికీ చెప్పి వాళ్ళందరినీ ప్రభువైన యేసుక్రీస్తు చెంతకి చేర్చింది. అలాగే మనం ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు సన్నిధికి వెళ్తున్నాను కాదు, కానీ ఇతరులను రక్షణ మార్గంలో నడిపించే ఆ మంచి హృదయం నీకుందా? ఆ హృదయం కలిగి ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న సమస్తాన్ని ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. అందుకనే నిత్యత్వానికి సంబంధించిన కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. పరలోకంలో తాను ప్రవేశించిన నాడు తన నమ్మకమైన సేవ ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా రక్షించబడిన వారిని అక్కడ చూసి అతను ఆనందిస్తాడు. అయితే అతను ఒక విషయాన్ని గమనించాలి, తాను కూడా ఇతరులను పడిన శ్రమలో పాల్పంచుకున్నవాడే. మనం దేవునికి చేసినంత క్రీస్తు ఇతరులు చేసిన త్యాగపూరితమైన సేవలో ఒక భాగం మాత్రమే. అందుకనే దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు ఈ సమరయ స్త్రీ తన పాపపు జీవితాన్ని, పాపపు కొండను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుని తన హృదయంలో రక్షణగా అంగీకరించి ఇతరులని పరిచయం చేసి ఆయన మాటల్ని, ఆయన్ని వెంబడించేలాగిన, ఆయన సొంత రక్షణగా అంగీకరించుకునేలాగిన ప్రతి ఒక్కరిని పురుగొలుపుతుంది. అలాగా చెడ్డ స్త్రీ ఉన్న ఈ లోకంలో మనం ఈ స్త్రీ ఎలాగైతే మారిందో, అందుకని జారులు విచారణ దగ్గరికి వెళ్ళకూడదని వాక్యం బోధిస్తుంది. అక్రమ లైంగిక సంబంధాల నుంచి విడిపించేవాడు, ఆయన వాక్యంతో మనం పోషించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పాదాలు మనం పట్టుకొని పరిశుద్ధులుగా ఆయన రాజ్యాన్ని, నీతిని మీదకి ఆ పరలోక రాజ్యంలో స్థలం, చోటు సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు. ఆయన జారత్వం పెళ్లి కాకముందు చేసే పని జారత్వం. ఆ జారత్వం కలిగిన స్త్రీ ఎన్ని మాటలు వల్లిస్తుందో అది చాలా పదునైన మాటలుగా, నూనె కంటే నుడిపైన మాటలుగా ప్రవర్తిస్తుంది. అలాగే భార్యతో సంతోషంగా ఉండమని మ్యారేజ్ ద్వారా భార్యతో సంతోషంగా ఉండమని వాక్యం ద్వారా మేము కనుగొన్నాం నాయన. అలాగే సమరయ స్త్రీ, చెడు స్త్రీ, ఆ చెడు స్త్రీ 5 భర్తలు ఉండగా 6వ భర్తనే ఇప్పుడు మెయింటైన్ చేస్తుంది. అందుకనే అలాంటి చెడు స్త్రీ ఎప్పుడైతే ఆవిడ పాపాన్ని బట్టబయలు చేశాడో ప్రభువైన యేసుక్రీస్తు, ఆవిడ పాపపు స్థితిని విడిచిపెట్టి నూతనమైన స్థితిని, నిత్య జీవాన్ని, జీవజలపు ఓటను కనుగొన్నది. అందుకని ఇతరులను కూడా ఊరి వాళ్ళందరినీ తీసుకొచ్చి యేసుకి పరిచయం చేస్తుంది. జీవితం అంతా మార్చాడు, నా జీవితం అంతా బట్టబయలు చేశాడని సాక్ష్యం చెప్తుంది. అందుకని మన జీవితాలు ఆ సమరయ స్త్రీ కన్నా మహాఘోరమైన జీవితాలు. అందువల్ల మన జీవితాలు ఆయన పాదాల చెంత సమర్పిస్తే ఆయన నిత్య జీవపు ఓట మనకు ప్రవహింపజేసి ఆ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, చేర్చుకుంటాడు. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం ద్వారా అనేక విషయాలు జారస్త్రీ ద్వారా
సమరయ స్త్రీ ద్వారా అనేక చెడు స్త్రీ సహాసం చేస్తే ఎలాగ నాశనం అవుతాం. మీరు ఇంతవరకు మాట్లాడి ఉన్నారు నాయన. మీ మాటలు జీవపోవటంలో మీరే జీవం కనుక, జీవచాప ఓట మీరే కనుక, మీ జీవచాప ఓటను మా హృదయంలో చేర్చుకొని మీ నిత్యరాజ్యంలో మీ వారసులో వెళ్ళాలన్న ప్రతి ఒక్కరిని మీ సన్నిధికి తీసుకొచ్చేలా అటువంటి జీవితాన్ని భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు క్రీస్తునామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, ఆయన పరిశుద్ధ సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని విని అర్థం చేసుకొని వాళ్ళ బ్రతుకులు వాళ్ళ జీవితాలు కట్టుకొని దేవునికి మహిమగా జీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.